అందరికీ స్వాగతం. నేను ఒక బిజినెస్ కోచ్గా, సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్గా, 20 years పైన సేల్స్ మార్కెటింగ్లో అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను మిత్రులారా. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎన్నో గొప్ప ఆలోచనలు వస్తాయని భావిస్తూ, ఎందుకంటే సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా నేను అది తక్కువ, నేను ఇది తక్కువ, నాకేం లేదు అన్న ఫీల్ అవుతుంటారు. కానీ మనం అనుకున్నది వేరు, మనం వేరు. ఎంతో పొటెన్షియాలిటీ ఉంది మన లోపల. ఆల్రెడీ భగవంతుడు అన్నీ ఇచ్చే పంపించాడు, మనకు తెలియదు. ఆ వాటి గురించి తెలియక తర్జన అవుతూ రకరకాల వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. సో మనం అనుకున్న దానికంటే మనం చాలా ఎక్కువ అన్న విషయాన్ని మనము సెల్ఫ్ డిస్కవరీ చేసుకుంటేనే తెలుస్తుంది. స్వీయ ఆవిష్కరణ, మనం ఏంటి అని ఒక మన పేరెంట్స్తో కావచ్చు, గొప్ప వాళ్ళతో కావచ్చు, గురువులతో కావచ్చు, మనల్ని మనం ఆవిష్కరించుకుంటేనే మన లోపల ఉన్న పొటెన్షియాలిటీ ఎంతో ఉంది. ఆ పొటెన్షియాలిటీని బయటికి చూపించి ప్రపంచానికి చూపించే విధంగా వాళ్ళు తోడ్పడతారు. సో అప్పుడు మాత్రమే మనం మన పని మీద శ్రద్ధ పెడతాం, మనకున్న పొటెన్షియాలిటీని యూజ్ చేస్తాం, మనం ఎన్నో సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. మనకు లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, చాలా తక్కువ నమ్మకాలు ఉంటాయి. ఏది చేయాలన్నా కానీ నమ్మలేం. అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, సమాజానికి ఏమవుతుందో, నాకేమవుతుందో కాదు. మీరు ఒక్కసారి ఆవిష్కరించుకున్న తర్వాత మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీరు నమ్మితే 100%గా ఏ పనైనా చేయగలుగుతారు. మీ పనిలో మీరు రాణించాలంటే మీరు ఒక నమ్మకాన్ని పెంపొందించుకున్నారంటే తప్పకుండా మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ గొప్ప విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. సో మనం ఎవరితో కంపేర్ చేయకుండా మన మీద మనం నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకాన్ని ఇంకా ద్విగుణీకృతం చేసుకొని ఇంకా పెంపొందించుకొని ముందుకు వెళ్తే మనం అనుకున్న పనిలో ఎంతో ఎక్కువగా సాధించడానికి చాలా అవకాశం ఉంది. సో మన నిజమైన స్వభావంతో మనం కనెక్ట్ కావాలి. మనం ఏంటి మనకు తెలుసు. చాలా రకరకాల సందర్భాల్లో మన గురించి మనకు తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ వాటితో మనం కనెక్ట్ కావాలి. 100%గా నాకు ఈ స్కిల్ ఉంది, 100%గా నాకు ఆ నాలెడ్జ్ ఉంది, ఆ టాలెంట్ ఉంది అన్న విషయాన్ని మనకు తెలుస్తుంటుంది. పక్క వాళ్ళకి తెలియదు, అది బాహ్య ప్రపంచానికి చూపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో దాంతో మనం కనెక్ట్ అవుతే తప్పకుండా మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుద్ధి పెంపొందించుకునే విషయాలపై దృష్టి పెట్టాలి. మనకు మంచి బుద్ధులు రావాలంటే మంచి అసోసియేషన్లో ఉండాలి, మంచి గురువుల సాన్నిధ్యంలో ఉండాలి, మన తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా వినాలి, పెద్దల చెప్పిన ప్రకారంగా వినాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆల్రెడీ మనకంటే 20 years 30 years ఇంకా ఎక్కువ ఇయర్స్ పెద్దవాళ్ళు కనుక 100%గా మనకు మంచి ఆలోచనలు రేకెత్తించే విధంగా వాళ్ళు మనకు ఎన్నో విషయాలు చెప్తుంటారు. వాటిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమాజంలో అనుభవం అనేది చాలా కీలకం. అనుభవం అంటే మనిషి రూపంలో వస్తేనే అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం ఎన్ని బుక్స్ అయినా, ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నా, తల్లిదండ్రుల దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు, గురువుల దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు, మనం మళ్ళీ అన్ని సంవత్సరాలు అయితేనే మనం స్వతహాగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడే తెలుసుకోవాలంటే వాళ్ళతో మనం మాట్లాడుతుండాలి. అప్పుడు మాత్రమే మనకు మన బుద్ధి పరిజ్ఞానం అనేది పెంచుకోవడానికి చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా భయం వీడాలి. మనం చేస్తున్న పనిలో అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, అన్ని రకరకాల ఆలోచనలతో మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటాం. సో మనకు ఆ భయం అనేది పక్కన పెట్టి వేరే వాటి మీద దృష్టి పెడితే, అంటే భయం ఎందుకుంది, ఆ భయాన్ని తొలగించుకున్నారని అంటే మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఎంతో సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. సో భయపడుతూ రోజు ఇబ్బంది పడేదానికంటే ఒకసారి భయాన్ని తీసేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక మనం చేస్తున్న పనులలో తప్పకుండా అట్లాంటి ఆలోచనలని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గం. అదేవిధంగా మన మైండ్, బాడీ, ఒక ఆత్మ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన శరీరం మంచిగా ఉంటేనే మనం అన్నీ చేయగలుగుతాం, చూడగలుగుతాం. అంతేకాని శరీరాన్ని రకరకాలుగా ఏదో తింటూ ఏదో ఆలోచన చేస్తూ కాకుండా మంచి ఆహారాన్ని పాటిస్తూ మంచి టైంకు లేవడం కావచ్చు, యోగా ఆసనాలు చేయడం కావచ్చు, ఆ విధంగా మన శరీరాన్ని మనం కాపాడుకుంటేనే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన మైండ్ కొంచెం ధ్యానం చేయాలి, కొంచెం మెడిటేషన్ చేయాలి, కొంచెం విజువలైజేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన మైండ్ ప్రశాంతతని కలిగి ఉంటాం. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నప్పుడు ఒక స్పిరిచువల్గా కూడా కనెక్ట్ కావాలి.
అప్పుడు మాత్రమే మనం శరీరాన్ని, మైండ్ని, ఆత్మని ఒక పెంపొందించుకొని మనం అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించడానికి, మనం అనుకున్న రంగంలో మనం చేస్తున్న పనిలో ఉత్తమ ఫలితాలను చూడడానికి, ఎంతో గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటుంది. మనము మన డ్రీమ్స్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి, మన కళల్ని వ్యక్తపరచుకోవాలి. అసలు నీకు ఏ రంగంలో ప్యాషన్ ఉంది, ఏ రంగంలో ఇష్టం ఉంది, ఏ రంగం అంటే అభిరుచి, ఎవరో చెప్పేది కాదు, తల్లిదండ్రులు చెప్పేది కాదు, పెద్దవాళ్ళు చెప్పేది కాదు, గురువులు చెప్పేది కాదు. నీకు ఏముంది? ఈ ప్రపంచంలో చాలా పనులు ఉన్నాయి. ఏ పని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ పనిని చేస్తే నేను హ్యాపీగా ఉండగలుగుతావు. వద్దు అనుకున్న పనిని చేస్తే హ్యాపీగా ఉండలేవు. సో నీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో వెళ్తే నువ్వు ఎన్నో ఆవిష్కరణలు చేయగలుగుతావు, ఎన్నో సాధించగలుగుతావు, ఎన్నో ప్రపంచానికి చూపించగలుగుతావు. సో మీ కళల్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి మీరు. అప్పుడు మాత్రమే ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిగా, అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా చేయడానికి ఎన్నో అవకాశం పడే వీలుంది. సో మీరు మీ మేనిఫెస్టోని ఎప్పుడైతే తయారు చేసుకుంటారో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించడానికి చాలా అవసరం. సో ఆ విధంగా మనల్ని ఆవిష్కరించుకొని, మనము నమ్మకాన్ని పెంపొందించుకొని, మనతో మనం కనెక్ట్ అయ్యి, మనం ఒక బుద్ధి జ్ఞానం కలిగే విధంగా, మన భయం లేకుండా, మరి అదే మన శరీరాన్ని, మైండ్ని, ఆత్మని పెంపొందించుకొని మన డ్రీమ్స్ని వ్యక్తపరచుకుంటే తప్పకుండా మనం అనుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా ఎదగడానికి అవకాశం ఉంది. మిత్రులారా, ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే లైక్ చేస్తారని, ఇట్లాంటి ఎన్నో సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మార్కెటింగ్ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. మరి మన ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు ఉన్న ఛానల్ని ఎంతోమందికి వీడియోస్ని షేర్ చేస్తారని, వాళ్ళ జీవితాల్లో కూడా మార్పుని చూస్తారని ఆశిస్తూ, మనం డబ్బుతో సహాయం చేయలేకపోయినా ఈ షేర్ చేసిన వాళ్ళ యొక్క ఆలోచనల్ని మారే విధంగా ఉంటారని భావిస్తూ మీ ముందు కోరుకుంటున్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.